లైవ్లోకి వచ్చిన వారు వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, యూరప్ ఖండమునకు తూర్పు సరిహద్దు. గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. యూరప్ ఖండమునకు తూర్పు సరిహద్దు మధ్యధరా సముద్రము, యూరల్ పర్వతాలు, ఆర్కిటిక్ మహాసముద్రం, ఆల్ప్స్ పర్వతాలు. రైట్ ఆన్సర్ అని కామెంట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ యూరల్ పర్వతాలు. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. మధ్యధరా సముద్రమునకు ఆనుకొని లేని ఖండం. మధ్యధరా సముద్రమునకు ఆనుకొని లేని ఖండము యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా. ఇక్కడ ఆప్షన్ డి ఆస్ట్రేలియా. పారిశ్రామిక విప్లవం ముందుగా సంభవించిన ఖండం. పారిశ్రామిక విప్లవం ముందుగా సంభవించిన ఖండం ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్. ఆప్షన్ డి యూరప్. కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రమునకు మధ్య గల పర్వతాలు. కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రమునకు మధ్య గల పర్వతాలు కాకాసస్, యూరల్, ఆల్ప్స్, పైరనీస్. కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రమునకు మధ్య గల పర్వతాలు కాకసస్ పర్వతాలు. వోల్గా నది కలిగి ఉన్నది. వోల్గా నది కలిగి ఉన్నది. నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రం, మధ్యధరా సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం. కాస్పియన్ సముద్రం. భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్రాలు. భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్రాలు అఖాతము, ద్వీపకల్పం, జలసంధి, గల్ఫ్స్. భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్రాలు గల్ఫ్స్ అంటారు. బుడాపెస్ట్ నగరం ఈ నది ఒడ్డున కలదు. బుడాపెస్ట్ నగరం ఈ నది ఒడ్డున కలదు. రైన్, డాన్, డాన్యూబ్, పో. డాన్. ఇక్కడ డాన్యూబ్ రైట్ ఆన్సర్. ఎనిమిదవ ప్రశ్న, కింది వాటిలో ద్వీపకల్పం ఇంగ్లాండ్, ఇటలీ, ఆస్ట్రియా, పోలాండ్. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇటలీ ద్వీపకల్పం. అట్లాంటిక్ మహాసముద్రం నుండి యూరోప్ వైపునకు వీచే పశ్చిమ పవనాలు వాస్తవంగా ఈ దిశగా వీస్తాయి. అట్లాంటిక్ మహాసముద్రం నుండి యూరోప్ వైపునకు వీచే పశ్చిమ పవనాలు వాస్తవంగా ఈ దిశగా వీస్తాయి. నైరుతి దిశ నుండి ఈశాన్యానికి, ఈశాన్యం నుండి నైరుతికి, ఆగ్నేయం నుండి వాయువ్యానికి, వాయువ్యం నుండి ఆగ్నేయానికి. ఇక్కడ నైరుతి నుండి ఈశాన్యానికి. భారతదేశంలో సేద్యపు భూమి శాతం.
భారతదేశంలో సేద్యపు భూమి శాతం 55, 40, 35, 65. 55%. నార్వేలో సేద్యపు భూమి శాతం. నార్వేలో సేద్యపు భూమి శాతం 3, 30, 12, 40. ఆప్షన్ ఏ 3%. పోల్డర్ వ్యవసాయం చేస్తున్న దేశం. పోల్డర్ వ్యవసాయం చేస్తున్న దేశం హాలెండ్, ఇంగ్లాండ్, జర్మనీ, పోలాండ్. ఆప్షన్ ఏ హాలెండ్. 13వ ప్రశ్న. వీడియోని లైక్ చేయండి, కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. 500 సంవత్సరాలకు పూర్వం మధ్యధరా సముద్రంపై ఈ దేశ వ్యాపారస్తుల నియంత్రణ ఉండేది. 500 సంవత్సరాలకు పూర్వం మధ్యధరా సముద్రంపై ఈ దేశ వ్యాపారస్తుల నియంత్రణ ఉండేది. పోర్చుగల్, ఫ్రాన్స్, ఇటలీ, ఈజిప్ట్. ఇక్కడ ఆప్షన్ సి ఇటలీ. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 14వ ప్రశ్న. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా పశ్చిమం వైపు ప్రయాణించినట్లయితే చైనా భారతదేశం చేరుకోవచ్చునని భావించినది. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా పశ్చిమం వైపు ప్రయాణించినట్లయితే చైనా భారతదేశం చేరుకోవచ్చునని భావించినది ఎవరు? వాస్కోడిగామా, కొలంబస్, మాజిలాన్, హెన్రీ రాకుమారుడు. ఇక్కడ ఆప్షన్ బి కొలంబస్ రైట్ ఆన్సర్. పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన దేశం. పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన దేశం ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, ఇంగ్లాండ్. ఇక్కడ ఇంగ్లాండ్ రైట్ ఆన్సర్. యూరప్ను ఉత్తర అమెరికా ఖండాన్ని వేరు చేసే మహాసముద్రం ఏది? యూరప్ను ఉత్తర అమెరికా ఖండాన్ని వేరు చేసే మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం. అట్లాంటిక్ మహాసముద్రం. యూరప్ నుండి అమెరికాకు సముద్ర మార్గాన్ని కనిపెట్టినది ఎవరు? యూరప్ నుండి అమెరికాకు సముద్ర మార్గాన్ని కనిపెట్టినది 400 సంవత్సరాల క్రితం, 450 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితం, 550 సంవత్సరాల క్రితం. యూరప్ నుండి అమెరికాకు సముద్ర మార్గాన్ని కనిపెట్టింది 500 సంవత్సరాల క్రితం. 18th క్వశ్చన్. ప్రాచీన కాలంలో ఐరోపా వాసులకు తెలియని ఖండాలు. ప్రాచీన కాలంలో ఐరోపా వాసులకు తెలియని ఖండాలు అమెరికా, ఆస్ట్రేలియా, పై 2 ఆసియా. ప్రాచీన కాలంలో ఐరోపా వాసులకు తెలియని ఖండాలు అమెరికా మరియు ఆస్ట్రేలియా. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ సి పై 2 సరైన సమాధానం. 19వ ప్రశ్న. ప్రాచీన కాలంలో ఐరోపా వాసులకు తెలియని ఖండాలు. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. ఇక్కడ ఆప్షన్స్ చేంజ్ అయినాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రాచీన కాలంలో ఐరోపా వాసులకు తెలియని ఖండాలు యూరప్, ఆసియా, ఆఫ్రికా ఉత్తర ప్రాంతాలు, పైవన్నీ.
ఇక్కడ పైవన్నీ యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర ప్రాంతాలు. 20వ ప్రశ్న, వాస్తవానికి ఈ రెండు ఖండాలు కలిసే ఉండటం వలన దీనిని యురేషియా అంటారు. వాస్తవానికి ఈ రెండు ఖండాలు కలిసే ఉండడం వలన దీనిని యురేషియా అంటారు. ఆఫ్రికా, యూరప్, ఆసియా. ఇక్కడ ఆప్షన్ బి అండ్ సి, యూరప్ మరియు ఆసియా. ఇక్కడ 20వ ప్రశ్నకు కామెంట్ చేయండి. వాస్తవానికి ఈ రెండు ఖండాలు కలిసే ఉండటం వలన దీన్ని యురేషియా అంటారు. యూరప్ మరియు ఆసియా. ప్రిపరేషన్లో కొంచెం తేడా వచ్చింది, సో గమనించండి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఐరోపాలో ముఖ్యమైన పర్వత శ్రేణులు ఏవి? ఐరోపాలో ముఖ్యమైన పర్వత శ్రేణులు రాకీ పర్వతాలు, హిమాలయాలు, ఆల్ప్స్ పర్వతాలు, ఆండీస్ పర్వతాలు. ఐరోపాలో ముఖ్యమైన పర్వత శ్రేణులు ఆల్ప్స్ పర్వతాలు. ఈ రెండు సముద్రాల మధ్య భాగంలో కాకాసస్ పర్వతాలు ఉన్నాయి. ఈ రెండు సముద్రాల మధ్య భాగంలో కాకాసస్ పర్వతాలు ఉన్నాయి. కాస్పియన్ నల్ల సముద్రం, ఎర్ర మధ్యధర సముద్రాలు, అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాలు, తెల్ల పసుపు సముద్రాలు. కాస్పియన్ నల్ల సముద్రాలు. ఐరోపాలో పొడవైన నది. ఐరోపాలో పొడవైన నది వోల్గా, నైపర్, నీస్టర్, థేమ్స్. ఐరోపాలో పొడవైన నది వోల్గా నది. అనేక పట్టణాలతో ఖండాంతర వ్యాపారం ఈ నది ద్వారా జరుగుతుంది. అనేక పట్టణాలతో ఖండాంతర వ్యాపారం ఈ నది ద్వారా జరుగుతుంది. రైన్, వోల్గా, నైపర్, నీస్టర్. ఇక్కడ ఖండాంతర వ్యాపారం జరిగే నది వోల్గా. ప్రపంచంలో అతిపెద్ద సరస్సు. ప్రపంచంలో అతిపెద్ద సరస్సు సుపీరియర్, బైకాల్, కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రం. అతిపెద్ద సరస్సు, ప్రపంచం మొత్తంలో అతిపెద్ద సరస్సు కాస్పియన్ సముద్రం. 26వ ప్రశ్న, వోల్గా నది ఈ సముద్రంలో కలుస్తుంది. వోల్గా నది ఈ సముద్రంలో కలుస్తుంది. కాస్పియన్, అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రం. ఇక్కడ వోల్గా నది కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. మూడు వైపులా సముద్రం ఆవరించి ఉన్న దేశం. మూడు వైపులా సముద్రం ఆవరించి ఉన్న దేశం ఇటలీ, జపాన్, జర్మనీ, పోలాండ్. మూడు వైపులా సముద్రం కలిగి ఉన్న దేశం ఇటలీ. నార్వే, స్వీడన్ దేశాలను కలిపి ఈ ద్వీపకల్పం అంటారు. నార్వే,
స్వీడన్ దేశాలను కలిపి ఈ ద్వీపకల్పం అంటారు? స్కాండినేవియా, భారతదేశ ద్వీపకల్పం, అరేబియా ద్వీపకల్పం, ఇటలీ ద్వీపకల్పం. నార్వే, స్వీడన్ దేశాలను కలిపే స్కాండినేవియా ద్వీపకల్పం అంటారు. ఇక్కడ ద్వీప ఒక ఉదాహరణ. ఒక నిమిషం ఫ్రెండ్స్. ద్వీప ఒక ఉదాహరణ. ఆప్షన్ ఏ ఇటలీ, ఆప్షన్ బి స్పెయిన్, ఆప్షన్ సి గ్రేట్ బ్రిటన్, ఆప్షన్ డి పోలాండ్. ఆప్షన్ సి గ్రేట్ బ్రిటన్. సముద్ర రవాణాకు అవకాశం కల్పించేవి. సముద్ర రవాణాకు అవకాశం కల్పించేవి లోతైన అఖాతాలు, భూభాగంలోకి చొచ్చుకువచ్చిన సముద్రాలు, పై రెండు సముద్రంలోకి చొచ్చుకువచ్చిన భూభాగాలు. ఇక్కడ ఆప్షన్ సి రైట్ ఆన్సర్. లోతైన అఖాతాలు మరియు భూభాగంలోకి చొచ్చుకువచ్చిన సముద్రాలు. సముద్రపు తుఫానుల నుండి నౌకాశ్రయాలకు రక్షణ కల్పించేవి. సముద్రపు తుఫానుల నుండి నౌకాశ్రయాలకు రక్షణ కల్పించేవి అఖాతాలు, గల్ఫ్ ప్రాంతాలు, పై రెండు ఏది కాదు? ఇక్కడ సముద్రపు తుఫానుల నుండి నౌకాశ్రయాలకు రక్షణ కల్పించేవి అఖాతాలు మరియు గల్ఫ్ ప్రాంతాలు, పై రెండు. 32వ ప్రశ్న. యూరప్ శీతోష్ణ స్థితి. యూరప్ శీతోష్ణ స్థితి. ఆప్షన్ ఏ భారత్ కంటే వేడిగా ఉంటుంది, ఆప్షన్ బి భారత్ కంటే చల్లగా ఉంటుంది, ఆప్షన్ సి భారత్ మాదిరిగానే ఉంటుంది, ఆప్షన్ డి ఏది కాదు? ఇక్కడ ఆప్షన్ బి భారత్ కంటే చల్లగా ఉంటుంది యూరప్ శీతోష్ణ స్థితి. ఐరోపా శీతోష్ణ స్థితిపై ఎక్కువ ప్రభావం చూపేవి. ఐరోపా శీతోష్ణ స్థితిపై ఎక్కువ ప్రభావం చూపేవి అట్లాంటిక్ మహాసముద్రం, పవనాలు, పై రెండు, ఉష్ణోగ్రత. ఐరోపా శీతోష్ణ స్థితిపై ఎక్కువ ప్రభావం చూపేవి అట్లాంటిక్ మహాసముద్రం మరియు పవనాలు. ఆప్షన్ సి పై రెండు సరైన సమాధానం. 34వ ప్రశ్న. సంవత్సరం అంతా అట్లాంటిక్ మహాసముద్రం నుండి గాలులు యూరప్ వైపు వీస్తాయి. వీటిని ఈ విధంగా పిలుస్తారు. సంవత్సరం అంతా అట్లాంటిక్ మహాసముద్రం నుండి గాలులు యూరోప్ వైపు వీస్తాయి. వీటిని ఈ విధంగా పిలుస్తారు. తూర్పు పవనాలు, పశ్చిమ పవనాలు, ఉత్తర పవనాలు, దక్షిణ పవనాలు. లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని. ఆప్షన్ బి పశ్చిమ పవనాలు. అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపించే పవనాలు. అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపించే పవనాలు శీతల పవనాలు, ఉష్ణ పవనాలు, స్థానిక పవనాలు, కవోష్ణ పవనాలు. ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపించే పవనాలు కవోష్ణ పవనాలు. అట్లాంటిక్ మహాసముద్రంలోని కవోష్ణ
ప్రవాహాలు ఈ విధంగా పయనిస్తాయి. ఏ విధంగా పయనిస్తాయి? అట్లాంటిక్ మహాసముద్రంలోని ఖగోష్ణ ప్రవాహాలు ఏ విధంగా పయనిస్తాయి? పశ్చిమ దిశ నుండి ఉత్తర అమెరికా వైపు పయనిస్తాయి. తూర్పు దిశ నుండి దక్షిణ అమెరికా వైపు పయనిస్తాయి. ఉత్తర దిశ నుండి ఉత్తర అమెరికా వైపు పయనిస్తాయి. దక్షిణ దిశ నుండి దక్షిణ అమెరికా వైపు పయనిస్తాయి. ఇక్కడ ఖగోష్ణ ప్రవాహాలు పశ్చిమ దిశ నుండి ఉత్తర అమెరికా వైపు పయనిస్తాయి. అమెరికా, యూరోప్లను తాకే ఈ అట్లాంటిక్ మహాసముద్ర ప్రవాహాలను అమెరికాలో ఈ విధంగాను, ఐరోపాలో ఈ విధంగాను పిలుస్తారు. అమెరికా, యూరోప్లను తాకే ఈ అట్లాంటిక్ మహాసముద్ర ప్రవాహాలను అమెరికాలో ఈ విధంగా, ఐరోపాలో ఈ విధంగా పిలుస్తారు. గల్ఫ్ స్ట్రీమ్, ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్. ఆప్షన్ బి లాబ్రాడార్ గల్ఫ్ స్ట్రీమ్. ఆప్షన్ సి లాబ్రాడార్ ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్. ఆప్షన్ డి మెక్సికన్ గల్ఫ్ లాబ్రాడార్. ఇక్కడ అమెరికాలోనేమో గల్ఫ్ స్ట్రీమ్స్ అని, ఐరోపాలో ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అని పిలవడం జరుగుతుంది. ఉత్తర ఐరోపా, పశ్చిమ ఐరోపా ప్రాంతాలలో వర్షాలకు కారణమవుతున్న గాలులు ఏవి? ఉత్తర ఐరోపా, పశ్చిమ ఐరోపా ప్రాంతాలలో వర్షాలకు కారణమవుతున్న గాలులు పడమటి గాలులు, తూర్పు గాలులు, దక్షిణ గాలులు, ఉత్తర గాలులు. ఆప్షన్ ఏ పడమటి గాలులు. ఈ ఐరోపాలో సంవత్సరమంతా చిరుజల్లులుంటాయి. ఈ ఐరోపాలో సంవత్సరమంతా చిరుజల్లులుంటాయి. తూర్పు ఐరోపా, పశ్చిమ ఐరోపా, ఉత్తర ఐరోపా, దక్షిణ ఐరోపా. పశ్చిమ ఐరోపాలో సంవత్సరం అంతా చిరుజల్లులు కురుస్తూనే ఉంటాయి. ఐరోపాలో చిరుజల్లుల కోసం మన దేశంలో ఎదురు చూసినట్టుగా పశ్చిమ యూరోప్లో దీనికోసం ఎదురు చూస్తారు. చిరుజల్లుల కోసం మన దేశంలో ఎదురు చూసినట్టుగా పశ్చిమ యూరోప్లో దీనికోసం ఎదురు చూస్తారు. చిరుజల్లులు, భారీ వర్షాలు, చల్లటి గాలులు, కాంతివంతమైన ఎండ. పశ్చిమ యూరోప్లో ఎక్కువగా చిరుజల్లులు కురుస్తుంటాయి కాబట్టి వాళ్ళకు కావాల్సింది కాంతివంతమైన ఎండ. చేపల పెంపకానికి దోహదం చేసే ప్రవాహాలు. చేపల పెంపకానికి దోహదం చేసే ప్రవాహాలు చల్లటి ప్రవాహాలు, వెచ్చటి ప్రవాహాలు, ఖగోష్ణ ప్రవాహాలు ఏవి కావు. ఇక్కడ చేపల పెంపకానికి దోహదం చేసే ప్రవాహాలు వెచ్చటి ప్రవాహాలు. డాగర్ బ్యాంకు అనగా, డాగర్ బ్యాంకు అనగా డబ్బు దాచుకునేది, కుక్కలను పెంచుకునేది, బ్రిటన్కు సమీపంలోని ఉత్తర సముద్రం ఉన్న మత్స్య పరిశ్రమ, కోళ్ల పెంపక కేంద్రం. డాగర్ బ్యాంక్ అనగా బ్రిటన్కు సమీపంలోని ఉత్తర సముద్రం వద్ద ఉన్న మత్స్య పరిశ్రమను డాగర్ బ్యాంక్ అంటారు. మధ్యధరా దేశాలు ఐరోపాలో ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి. మధ్యధరా దేశాలు ఐరోపాలో ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి. ఉత్తరాన, దక్షిణాన, పశ్చిమాన, తూర్పున. ఆప్షన్ బి దక్షిణాన. మధ్యధరా దేశాలలో వర్షాలు పడేది చలికాలం, వేసవికాలం, పై రెండు ఏది కాదు.
మధ్యధరా దేశాలలో వర్షాలు పడేది ఎప్పుడు? చలికాలంలో వర్షాలు పడతాయి. 45వ ప్రశ్న. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఛానల్కి వస్తే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు వస్తాయి. ఓన్లీ ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే మన ఛానల్లో అప్డేట్ చేస్తున్నాం కాబట్టి గమనించండి. మధ్యధరా దేశాలలో పెరిగే పండ్ల తోటలు. మధ్యధరా దేశాలలో పెరిగే పండ్ల తోటలు ద్రాక్ష, బత్తాయి, ఆలివ్, అత్తి పండ్లు, అంజూర పండ్లు పైవన్నీ. మధ్యధరా దేశాలలో పెరిగే పండ్ల తోటలు ద్రాక్ష, బత్తాయితో పాటు ఆలివ్, అత్తి పండ్లు, అంజూర పండ్లు. అంటే ఆప్షన్ డి ఇచ్చిండు కాబట్టి పైవన్నీ సమాధానం అని చెప్పొచ్చు. శీతోష్ణ స్థితిని బట్టి యూరోప్ను ఏ ఏ కాలాలుగా విభజించవచ్చును? శీతోష్ణ స్థితిని బట్టి యూరోప్ను ఏ ఏ కాలాలుగా విభజించవచ్చును? చలికాలం, వసంతకాలం, వేసవికాలం. తర్వాత చలికాలం, వసంతకాలం, వేసవికాలం, శరత్కాలం. ఆప్షన్ సి చలికాలం, వేసవికాలం. ఆప్షన్ డి వేసవికాలం, వసంతకాలం, శరత్కాలం. ఇక్కడ చలికాలం, వసంతకాలం, వేసవికాలం, శరత్కాలంగా యూరోప్ను శీతోష్ణ స్థితిని బట్టి యూరోప్ను విభజించడం జరిగింది. ఐరోపాలో చలికాలంలో సూర్యుడు ఉదయించే, అస్తమించే సమయాలు వరుసగా. చలికాలంలో సూర్యుడు ఉదయించే మరియు అస్తమించే సమయాలు 9 లేదా 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, 9 లేదా 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, 10 లేదా 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు, 6 లేదా 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఇక్కడ 9 లేదా 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. అంటే సూర్యుడు ఉదయించే సమయాన్ని 9 లేదా 10 గంటలు, అస్తమించే సమయాలు సాయంత్రం 4 గంటలు. ఐరోపాలో. మన దగ్గర వేరే ఉంది చూడండి. మార్చి నెల రాగానే భూదృశ్యం మారిపోయే దేశం. మార్చి నెల రాగానే భూదృశ్యం మారిపోయే దేశం. ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, జర్మనీ. భూదృశ్యం మనం చూసే భూదృశ్యం మారిపోయే దేశం. మార్చి నెల రాగానే ఫ్రాన్స్లో భూమి యొక్క అవతారం అంతా మారిపోతుంది. సో ఆప్షన్ ఏ. ఫ్రాన్స్లో మంచు కరగడం ప్రారంభించి చెట్లు చిగురించడం ప్రారంభమయ్యే కాలం. ఫ్రాన్స్లో మంచు కరగడం ప్రారంభించి చెట్లు చిగురించడం ప్రారంభమయ్యే కాలం. చలికాలం, వేసవికాలం, వసంతకాలం, శరత్కాలం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంటే మీకు దొరుకుతుంది. ఈ ఛానల్లో మాత్రం ఎడ్యుకేషన్ కంటెంట్ మాత్రమే దొరుకుతుంది. సో ఎడ్యుకేషన్ కోసం వెయిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వసంతకాలం సరైన సమాధానం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. యూరప్లో వేసవికాలం. యూరప్లో వేసవికాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, జూన్ నుంచి ఆగస్టు వరకు, మే నుంచి జూన్ వరకు, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు. రైట్ ఆన్సర్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి రెడీగా ఉన్నాం కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక యూరోప్లో వేసవికాలం గురించి తెలుసుకుంటే జూన్ నుంచి ఆగస్టు వరకు ఎండాకాలం ఉంటుంది యూరోప్లో. జూన్ నుంచి ఆగస్టు వరకు ఇది యూరోప్లో ఉన్నటువంటి వేసవి కాలానికి సంబంధించి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.